పొద్దున్నే లేసి మనం నిర్ణయించుకున్న ఈరోజు ఉపవాసం అని భగవంతుడికి దండం పెట్టుకొని, దాంట్లో ఎంత బిజీగా ఉన్నా గానీ, ఏంటో కడుపులో కరకర ఆకలేస్తూ ఉంటుంది కదా! సో, యెస్. రైట్. అది దాన్ని నిగ్రహించుకోవడం మనకి నేర్పిస్తుందనమాట. ఇప్పుడు మనకి కార్లు, బండ్లు ఇవన్నీ ఉంటాయి గదా! అన్నీ గూడా ఓవర్ ఆయిలింగ్ అప్పుడప్పుడు సర్వీసింగ్ అంటూ చేయిస్తూ ఉంటారు. మనం కూడా ఇల్లు దుమ్ము, ధూళి అన్నీ దులుపుకొని పండగలొచ్చేసరికి నీట్‌గా శుభ్రం చేసుకుంటుంటాం. సో, మన బాడీ ఔట్‌సైడ్ రోజు స్నానం చేస్తాము, శుభ్రపడుతుంది. కానీ లోన కూడా ఏవైనా కలుషితాలు ఉన్నట్లయితే అవన్నీ గూడా పూర్తిగా మలినమంతా పోగొట్టి ఉపవాసంతో ఉన్నప్పుడు మనలో ఉన్న ఫ్యాట్ సెల్స్ ఏదైతే కొవ్వులుంటాయో అవన్నీ కరిగి చక్కగా మన బాడీని లోపల చక్కగా తయారు చేస్తుంది. ఈ నియంత్రణ శక్తి మనకొస్తుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఫిజికల్లీ, మెంటలీ అన్నీ కూడా. మెంటలీ ఏంటి అంటే, ఆ రోజు మనం ఎట్లాగో నీరసం ఉంటుంది. ఎవరితో వాదిచ్చలేము, ఎవరితో పోట్లాడలేము. సైలెంట్‌గా భగవంతుడి దగ్గర ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరైనా ఏదైనా మనకన్నారు అంటే కూడా, సర్లే రేపో, ఎల్లుండో చూసుకుందాం. ఇవాళైతే నాకు శక్తి లేదు బాబు నీతో పోట్లాడడానికి, నీతో మాట్లాడడానికి అని అంటూ ఉంటాం. అంటే ఏంటి, కోపతాపాలకి కూడా దూరం ఉంటాము. ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చెయ్యము. అండ్ అలోన్‌గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటామనమాట. ఎందుకంటే మనకి శక్తి కొంచెం నీరసిస్తుంది. సో, నీరసించిపోవడంలో మనం భగవత్ సేవ చేసుకోవడంలోనే నిమగ్నం అయిపోవడంలో ఒక సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది. అందుచేత ఈ ఉపవాసాలు 15 రోజులకు ఒక్కసారి సో, లోపల టాక్సిన్స్ అని అంటారు. విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా వాష్ ఔట్ అయిపోతాయి, వెళ్ళిపోతాయి అని చెప్తూ ఉన్నారనమాట. సో, ఈ కొవ్వులు కరిగించుకోవడానికి అన్నిటికి కూడా బాడీని ఒకలాగా తయారు చేస్తుంది అని చెప్తారు. సో, పూర్తిగా నిర్జల ఉపవాసం ఉండేవాళ్ళు నిర్జల ఉపవాసం ఉంటారు. అంటే మంచినీళ్ళు కూడా తాగరనమాట. తెల్లవారు లేచి 5కో, 4 లోపల స్నానాదులన్నీ ముగించుకొని చేసేవాళ్ళు చక్కగా మంగళారతి చేసుకొని, ఆ తర్వాత మంచినీళ్ళు తాగితే తాగుతారు. ఆ తర్వాత ఇంకా నిర్జల ఉపవాసం ఉంటారు. మరుసటి రోజు తెల్లవారి మనకి పారణ టైం అని ఉంటుంది. ద్వాదశి రోజు. అప్పుడు వరకు నిర్జల ఉంటారు. లేదు నేను నీళ్లు తాగకుండా ఉండలేను అంటే నీళ్లు తాగొచ్చు, పానీయాలు తాగొచ్చు. అది కూడా సరిపోదు నేను చాలా టాబ్లెట్లు వేసుకోవాలి, తినాలి అంటే అలాంటి వాళ్ళు పళ్ళు తింటారనమాట. పళ్ళు తినడమే కాకుండా ఏకాదశి ఆహారాలు అని ఉన్నాయి. లైక్ సగ్గుబియ్యం గానీ, వేరుశనక్కాయలు గానీ, చిలకడ దుంపలు, పొటాటో, టొమాటో, గాజర్ అంటే ఏమంటారు క్యారెట్లు, బీట్రూట్లు ఇలాంటివన్నీ కూడా మనము ఏదో రకంగా తీసుకోవచ్చు. సామా రైస్ తీసుకోవచ్చు. ఆ తర్వాత బగర్ అంటారు సామా రైస్‌ని. అండ్ క్వినోవా ఉంటుంది గదా! అవి. సో, అంటే తృణధాన్యాలు తీసుకోవచ్చు. ధాన్యాలు తినకుండా ఉండాలనమాట. సో, ఇటువంటి వాటితోని చేసుకొని మీకు వీలైతే రాత్రికి తినండి. లేదు అంటే మధ్యాహ్నమైనా తినవచ్చు. లేదు మాకు ఈ ధాన్యాలు ఇవన్నీ వద్దే వద్దు. పళ్ళు తిని ఉండగలుగుతాము అంటే పళ్ళు తిని ఉండగలగొచ్చు. సో, అలా శక్త్యానుసారం అనమాట. ఆస్టెరిటీస్ యాస్ పర్ యువర్ కెపాసిటీ అని అంటారు. మన బాడీ యొక్క కెపాసిటీ మనకే తెలుస్తుంది. పక్క వాళ్ళకి తెలీదు. మనం ఎలా ఉండగలిగితే అలా. కానీ ఏకాదశి వ్రతం మాత్రం చేయడము విష్ణుమూర్తికి ఇష్టం కాబట్టి తప్పకుండా చేయాలి అని చెప్తూ ఉంటారనమాట. సో, వాటి యొక్క ఫలితాలేంటి అనంటే, అశ్వమేధ యాగం చేసినంత ఫలితమంట. అశ్వమేధ యాగం అంటే ఏంటి? ఒక గుర్రాన్ని ఏం జేస్తారు? వదిలిపెడతారు కదా మాతాజీ. అంతా తిరిగి వదిలిపెడతారు. ఈ రాజ్యాలు అన్ని రాజ్యాలు ఎక్కడైతే ఆగకుండా ఎక్కడి వరకు వెళ్తుందో, ఆ రాజ్యాలన్నీ కూడా వాళ్ళ సొంతమైపోతాయి. చాలా కష్టం అనమాట ఇది. అంటే ఆ సత్యయుగంలో చేసేవారు. ఇప్పుడు మనం ఒక గుర్రాన్ని వదిలిపెట్టి యాగం చేస్తున్నాం అన్నాం అనుకోండి, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వీళ్ళొచ్చి దాన్ని పట్టుకొని లోపలికేసేస్తారు. ఇట్లాంటివి ఇప్పుడు లేవు అని. సో, మన కలియుగంలో అట్లాంటి అవకాశాలు లేవు. పోనీ యాగాదులు చేద్దామంటే యజ్ఞం కూడా అంతసేపు మనము చేయలేని పరిస్థితి కాబట్టి, సో ఇవన్నీ గూడా అలాగే ఒక పెద్ద గోవుని ఆహ్, దానం చేయడం.
గోదానం కొందరు చేస్తూ ఉంటారు. కానీ ఏమీ చేయకుండా, గోదానం చేయకుండా ఏకాదశి ఉంటే గోదానం చేసినంత ఫలితం కూడా మనకి లభిస్తుందంట. అయితే ఈ భూమి మనకి ఏదైతే ఉందో ఈ భౌతికంలో, ఈ భూమి ఎంతవరకు మనం చూడగలుగుతామో అంత భూమిని దానం చేయాలంటే చాలా ధనవంతులు అయి ఉండాలి కదా. కనిచూపు మేర వరకు ఉండే భూమిని దానం చేయడం అంటే వన్ షుడ్ బి వెరీ వెరీ రిచ్. సో అది కూడా మనం చేయలేని పరిస్థితి ఉన్నది కాబట్టి అది చేసినంత ఫలితం మనకి లభిస్తుంది అని చెప్పి. సో ఇటువంటి అన్నీ కూడా చాలా మంచి మంచి ఫలితాలు వస్తాయి ఏకాదశి కానీ కలియుగంలో మనం అప్పుడు పూర్వం రాజులు చేసినట్టు మనం చేయలేం కాబట్టి మనకి ఏమిచ్చారు? మహామంత్రం ఇచ్చారు. మహామంత్రం ఇచ్చినారు. మంత్రము చదువుకుంటూ ఆ రోజంతా భగవంతుణ్ణి తలుచుకుంటూ, భగవంత్ పుస్తకాలు చదువుకుంటూ, సత్సంగంలో పాల్గొంటూ, ఈ గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ చేసినట్లయితే మనకి చాలా చక్కగా ఏకాదశి వ్రతము పూర్తవుతుంది అని చెప్తున్నారన్నమాట. సో తెల్లవారు లేచిన కాడి నుంచి ఇవాళ రాత్రి అన్నీ సరి చేసుకుని మనం ఇల్లు శుభ్రం చేసుకుని తెల్లవారి చక్కగా భగవంతుడికి ఆరతి చేసి ఆ తర్వాత నైవేద్యాలు చేసి పెట్టి నాన్ ఏకాదశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పంచి పెట్టచ్చు ఆ ప్రసాదం. లేదు అంటే మీరు మర్నాడు పుచ్చుకోవచ్చు అనమాట ఆ ప్రసాదాన్ని. సో ఈ విధంగా మనము మామూలుగా వ్రత కథ. ఇంకొకటి ఆయిల్ బాత్ చెయ్యొద్దు అని చెప్తున్నారు. అంటే బాగా తల అంటారు కదా, అంటే తలకి నూనెని బాగా అంటులాగా పెట్టుకుని దాన్ని వదిలించే వరకు స్నానం చేసి అలా చేయకుండా తలార పోసుకోవడం, అంటే ఆయిల్ లేకుండా స్నానం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అని చెప్తూ ఉన్నారనమాట. సో అండ్ కాశీలో వెళ్ళి గంగలో మునిగినంత ఫలము, అలా రకరకాల ఫలాలు మనకి ఏకాదశి చేయడంతో లభిస్తాయి అని చెప్తారు. సో తెల్లవారుజామున లేచాము, పూజ చేసాము, అంత చేసాం, ఒక వ్రత కథ ఉంటుందన్నమాట. అంటే ప్రతిసారి ఏకాదశికి ఎవరిని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు? ధర్మరాజు యుధిష్ఠిరుడు కృష్ణుని కాదు మాతాజీ, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ అడుగుతాడనమాట. ఈ నెల వచ్చే ఏకాదశి ఎటువంటిది, నేను వ్రతం ఏ విధంగా చెయ్యాలి అని యుధిష్ఠిరుడు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ వ్రత కథ ఈ విధంగా చెప్పడం ఆరంభిస్తాడనమాట. ఏమని చెప్తాడంటే, ఇంద్రసేన మహారాజు అని ఉన్నారంట. హరే కృష్ణ. సో ఇందిరా ఏకాదశి అని అంటే ఏంటి? యుధిష్ఠిర మహారాజు ఇలా అంటున్నాడు, ఓ మధుసూదన, ఓ మధు రాక్షసుని చంపినవాడా. మధుసూదన అంటే ఇప్పుడు మొర అనే రాక్షసుని ఎలా అయితే చంపారో అలాగే మధుసూదన అనే రాక్షసుని కూడా ఒక టైంలో చంపుతాడనమాట. అశ్విని మాసం అంటే సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వచ్చే మాసాన్ని అశ్విని మాసం అంట. ఆశ్వయుజ్యము వస్తుంది కదా ఇప్పుడు దసరా అప్పుడు, అది కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? కృష్ణపక్షము అని అంటే మనకి అమావాస్య ముందు వచ్చే ఏకాదశి అన్నమాట. దయచేసి దాని వైభవాన్ని నాకు వివరించండి అని యుధిష్ఠిరుడు అడుగుతున్నారు. ఆ తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇస్తున్నాడు, ఈ పవిత్ర దినాన్ని ఇందిరా ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉన్న వ్యక్తి పాపాలన్న నశించిపోయి మరియు నరకంలో పడిపోయిన అతని పితృదేవతలను విముక్తి పొందుతారు. ఓ రాజులారా, ఈ పవిత్రమైన ఏకాదశి గురించి కేవలం విన్నవాడు అశ్వమేధ యాగం చేయడం ద్వారా సంపాదించిన గొప్ప పుణ్యాన్ని పొందుతాడు. సత్యయుగంలో ఎలాగైతే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యమో ఇప్పుడు కూడా మనకి ఏకాదశి చేస్తే అటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్తున్నారు. సో ఈ పవిత్ర ఏకాదశి విన్నవాళ్ళు, చెప్పిన వాళ్ళు, పాటించిన వాళ్ళు ఇంతమంది కూడా వాళ్ళ యొక్క పితృదేవతలు కూడా చక్కని ఏమంటారు, పితృదేవతలు కూడా విముక్తి పొందుతారనమాట. ఓకే, సో అది. సో ఇక్కడ ఈ స్టోరీ సత్యయుగంలో ఉన్నట్లు అటువంటి ఫలితాలు మనకు వస్తాయి అని అంటున్నారు. ఇంద్రసేన అనే రాజు
నివసించేవాడు. అతను చాలా శక్తివంతుడు అనమాట. అతను తన శత్రువులందరినీ నాశనం చేశాడు. అతని రాజ్యాన్ని మహిష్మతీపురి అని పిలుస్తారు. సో ఈ మహిష్మతీపురి మహిమాన్వితమైన మరియు అత్యంత మతపరమైన రాజు ఇంద్రసేన. తన ప్రజలను చాలా బాగా చూసుకునేవాడంట. అందుచేత ఆయన దగ్గర బంగారము, ధాన్యాలు, కుమారుల పిల్లలు, మనుమలు అందరూ కూడా ఉండేవారు. వాళ్ళందరితో చాలా ధనవంతుడు, ఎంతో సంతోషంగా ఉండేవాడు అనమాట. సో అతను ఇలా సంతోషంగా ఉండడానికి కారణం ఇంకోటి ఉంది. ఏంటి అంటే ఆయన విష్ణు భక్తుడు. సో మరీ మంచి అంకిత భావంతో విష్ణు భక్తి చేసేవాడంట. అతను ముఖ్యంగా నా నామాన్ని జపిస్తూ గోవింద గోవింద అని పిలుస్తూ ఆనందించేవాడు. కృష్ణుడు యుధిష్ఠిర్కి చెప్తున్నాడు కాబట్టి నా నామాన్ని అన్నాడు ఇక్కడ. సో గోవింద గోవింద అని ఎప్పుడు జపిస్తూ ఉంటాడు. సో అతను మంచి భక్తుడు. సో ఈ విధంగా ఇంద్రసేన రాజు క్రమంగా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జీవితానికి తనను తాను అంకితం చేసుకున్నాడు మరియు పరమ సత్యాన్ని ధ్యానించడానికి ఎక్కువ సమయం గడిపాడు. సో ఎక్కువ సమయము భగవంతుడి కృప కోసమే ఆయన గడుపుతూ వస్తున్నాడు అనమాట. రాజ్యంలోని ఏనాడు రాజుకి రాజ్యంలో 7 అవయవాలు ఉంటాయంట. అంటే 7 ఆర్గన్స్ అన్నమాట. ఏంటి అంటే రాజు యొక్క శ్రేయస్సు ఫస్ట్ది, సెకండ్ అతని యొక్క మంత్రులు, థర్డ్ వన్ అతని ఖజానా అంటే ఎంత ధనవంతుడు, ఎన్ని డబ్బులు ఉన్నాయి అది అన్నమాట. అతని సైనిక దళాలు కూడా చాలా ముఖ్యం కదా. శత్రువుల బారి నుండి అన్ని తప్పించుకుని ఉండాలి అంటే సైనిక దళాలు చాలా ముఖ్యం. అతని మిత్రులు కూడా ఉండాలి, శత్రువులే కాదు. రాజుకి మిత్రులు ఉంటేనే కదా సహాయానికి వస్తారు. ఆ తర్వాత బ్రాహ్మణులు తిది అవి ఇవి అన్ని మంచిగా చూడడానికి బ్రాహ్మణులు కూడా మన ఇంటి కుటుంబానికి ఒక బ్రాహ్మణుడు అనేవాడు తప్పకుండా ఉండాలి. సో వీళ్ళందరూ కలిసి ఏంటి వీళ్ళందరూ కలిస్తేనే రాజుకి 7 అవయవాలు అవుతాయంట. అంటే రాజ్యానికి 7 సపోర్టర్స్ అన్నమాట. ఎవరు వీళ్ళంటే వీళ్ళు అతని రాజ్యంలో చేసిన త్యాగాలు మరియు ప్రజల అవసరాలు, నీ మనస్సు నీ వృత్తిపరమైనది ఇదిని ఎలా సరిగ్గా నిర్వహించగలదని ఆలోచిస్తూనే ఉందా? నీవు మరింత అంకిత భావంతో మరియు పరమాత్ముడైన శ్రీ విష్ణు సేవకు అంకిత భావంతో మారుతున్నావా అని చెప్తున్నాడు అనమాట. సో ఇంత శాంతియుతంగా మధ్యలో ఒక్క పాయింట్ మిస్ అయ్యాను నేను, ఒక్క నిమిషం. సో ఇలా అంకిత భావంతో చాలా చక్కగా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఎవరు? ఇంద్రసేన మహారాజు. సో ఇంద్రసేన ఇంత సంతోషంగా శాంతియుతంగా ఉన్నప్పుడు ఈ పరిపూర్ణ వక్త శ్రీ నారదముని దిగి వస్తాడు అనమాట. నారదమునికి ఎటువంటి వరం ఉంటుందంటే ముల్లోకాలు అన్నీ తిరుగుతూ ఉంటాడు. మంచి మంచి రాజుల దగ్గరికి, ఋషుల దగ్గరికి, ఇక్కడ భూలోకంలో ఆవాసం చేసే వాళ్ళందరి దగ్గరికి వస్తూ ఉంటాడు. మళ్ళీ దేవలోకంకి వెళ్తాడు, నరకలోకంకి వెళ్ళగలడు, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళగలడు. అన్ని చోట్ల తిరగలే శక్తి నారద మహర్షికి ఉందన్నమాట. సో ఈ నారద మహర్షి ఏం చేశాడు? దిగి వచ్చాడంట. ఎక్కడికి? ఇంద్రసేన మహారాజు దగ్గరికి. తెల్లగా చంద్రుడిగా ప్రకాశించే శంఖము, మల్లెపూల మెరుపుల ఆకాశం నుండి దిగుతున్న నారదముని ఆయన ఎర్రటి జుట్టుతో అలంకరించబడి ఉన్నాడు. దేవతలలో దేవత సాధువు అయిన దేవర్షి నారదుని రాజు తన చేతులతో పలకరించి రాజభవనంలోకి ఆహ్వానించాడు. సో ఇతను నారదుడు అప్పుడప్పుడు వస్తుంటాడు కాబట్టి అందరు మంచి రాజులకంతా కూడా నారదుడు తెలుసు అన్నమాట. సో అతన్ని ఆహ్వానించి లోపలికి పిలుచుకువెళ్ళి ఒక చక్కని ఆసనం వేసి అక్కడ కూర్చోబెట్టాడంట. కూర్చోబెట్టి అతని పాదాలు కడుక్కునే
వరకు మరియు స్వాగత పదాలు మాట్లాడడం ద్వారా గొప్ప గౌరవం ఇచ్చాడు. సో ముందు కాలంలో అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తే చక్కగా ఒక పళ్ళెరం పెట్టి దాంట్లో పాదాలు పెట్టి పాదాలు కడిగేవాళ్ళు అనమాట. సో మనము తర్వాత కాలంలో ఏమైంది, పాదాలకి ఒక చెంబుడు నీళ్లు మనం ఇచ్చేసి కడుక్కున్న తర్వాత వాళ్ళకి టవల్ అందించడము, ఇంకా పెద్దవాళ్ళైతే వాళ్ళకి పాదాలు ఒత్తడము, ఇలాంటి సాంప్రదాయం మనకి ఉన్నదన్నమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత నెమ్మదిగా కూర్చున్న ఆసీనుడైన తర్వాత నారదుడు అన్నాడు, ఓ రాజా, మీ రాజ్యంలో 7 అవయవాలు వర్ధిల్లుతున్నాయా అని అడిగాడు. సో ఈ 7 ఏంటి అంటే నీ శ్రేయస్సు, నీ మంత్రులు, నీ ఖజానా, నీ సైనిక దళాలు, నీ మిత్రులు, మీ యొక్క బ్రాహ్మలు, వీళ్ళందరూ కూడా చాలా సవ్యంగా ఉన్నారా, వాళ్ళ స్థానాల్లో చక్కని పురోగతి పొందుతున్నారా అని ఆయన అడిగాడు అనమాట. అడిగి నీ యొక్క భక్తి ఎలా నడుస్తుంది, బాగుందా అని అడుగుతాడు. అడిగేసరికి అప్పుడు రాజు ఇలా జవాబిచ్చాడు. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఊరికే రారు మహానుభావులు అంటాం కదా. అంటే వచ్చింది ఒక ఉద్దేశం ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఊరికే విజిట్ చేయడానికి వస్తారు, కానీ సామాన్యంగా కొంచెం ఉద్దేశంతోనే వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఎందుకు వచ్చారు మీరు డైరెక్ట్లీ అడగలేక మనం సకల మర్యాదలన్నీ చేసిన తర్వాత వచ్చిన విశేషం ఏంటి అని వాళ్ళు చెప్తే సరే, లేదు అంటే మనం అడుగుతాం. అదేవిధంగా రాజు అన్నాడు, నీ దయ వల్ల ఋషులలో గొప్పవాడా, ప్రతిదీ బాగానే ఉంది. చూడు, ఇప్పుడు మనకి ఏంటంటే ఈ కాలంలో మనం పెద్దగా అప్రిషియేట్ చేయడానికి మన అహంకారం అడ్డొచ్చి తొందరగా ఎవరిని అప్రిషియేట్ చెయ్యం. కానీ పూర్వంలో ఒకరికొకరు అలా గుర్తించుకునేవారు అనమాట. సో ఋషులలో గొప్పవాడా అని నారదుడిని తెలుస్తూ ఉన్నాడు, రాజులలో గొప్పవాడా అని చెప్పి నారదుడు అంటాడు. సో అలా పొగుడుతూ మాట్లాడుకునేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, రాజు నీ దయ వల్ల ఓ ఋషులలో గొప్పవాడా, ప్రతిదీ చాలా బాగానే ఉంది. ఈరోజు నీ సాన్నిహిత్యం వల్ల నా రాజ్యంలో అన్ని యజ్ఞాలు విజయవంతమవుతున్నాయి. సో దయచేసి నాపై దయ చూపి నీవిక్కడికి రావడానికి గల కారణాన్ని వివరించు. సో నారదుడికి ఎన్నో పనులు ఉంటాయి కదా. ఇప్పుడు మన ఇంటికి చాలా పెద్ద మినిస్టర్ సడన్ గా వచ్చాడు అనుకోండి, మనకి ఒకలాంటి ఆశ్చర్యం వేస్తుంది కదా. మనకి పెద్ద టచ్ లేదు వాళ్ళతో, ఎందుకు వస్తారు వాళ్ళు. సో వాళ్ళు వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ పిఏలో వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు చెప్తారు, లేదు అంటే మనమే డైరెక్ట్గా అడుగుతాం. సో నారదుడు ఇంత బిజీగా ఉండి కూడా అన్ని లోకాలు తిరుగుతూ అంత భక్తి చేసుకుంటూ, తండ్రి నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఏంటి అని అడుగుతాడనమాట. అడిగేసరికి కారణాన్ని వివరించు అని చెప్తున్నాడు. అప్పుడు దేవతలలో ఋషి అయిన నారదుడు, దేవతలలో ఋషి, అసలు నారదుడు కూడా దేవుడే అనమాట, దేవలోకంలో ఉంటాడు కాబట్టి. ఓకే, ఆయన యొక్క ఋషి, ఓ రాజుల సింహమా, ఇక్కడ చూసారా, ఈయన చాలా మంచి సంపన్నుడు, మంచివాడు కాబట్టి ఇంద్రసేన మహారాజుని రాజసింహమా అని, రాజులలో సింహం నువ్వు అంటే అందరినీ గెలిచాడు కదా, శత్రువులందరినీ గెలిచేశాడు. అందుకనే నా ఆశ్చర్యకరమైన మాటలు వినండి అని చెప్తున్నాడు. నేను బ్రహ్మలోకం నుండి యమలోకానికి దిగినప్పుడు, అంటే అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు కదా, బ్రహ్మలోకం వెళ్ళాడు, తర్వాత యమలోకంకి వెళ్ళాడట. అక్కడ యముడు మంచిగా ఆహ్వానించి మంచి కుర్చీ వేసి కూర్చోబెట్టి అద్భుతమైన ఆసనాన్ని అందించాడు యమధర్మరాజు. నేను అతని సత్యాన్ని మరియు పరమాత్మునికి చేసిన అద్భుతమైన సేవను కీర్తించినప్పుడు మీ తండ్రి యమరాజు సభలో ఉండటం నేను గమనించాను. అంటే ఇంద్రసేన మహారాజు యొక్క తండ్రి. ఇప్పుడు ఇంద్రసేన ఇంత గొప్పవాడు అంటే సగం కంటే ఎక్కువ తండ్రి వల్లనే అయి ఉంటాడు కదా, తండ్రి రాజ్యమే ఆయన పరిపాలిస్తున్నాడు. సో ఇక్కడ ఏమంటాడంటే, నేను ఎప్పుడైతే కీర్తిస్తున్నానో యమధర్మరాజుని, ఆయన యొక్క గొప్పలు చెప్పే సమయంలో నీ తండ్రిని చూశాను అక్కడ నేను అని చెప్తున్నాడు.
ఎందుకున్నాడు అక్కడ తండ్రి అనేది. అంటే యమలోకం అంటే ఎటువంటి లోకం? స్వర్గమా నరకమా? నరకం మాతాజీ. నరకం మాతాజీ. నరకము. వెరీ గుడ్. సో నరక బాధలు అన్నమాట. నరక బాధలు పడేవాళ్ళు యమలోకానికి వెళ్తాడు. సో యముడి వల్ల ఏంటంటే విష్ణుదూతలు మనకు వస్తారు అని చెప్తాం కదా. అంత్యకాల నారాయణ మనం తలుచుకుంటే విష్ణుదూతలు వచ్చి విష్ణులోకానికి తీసుకెళ్తారు అని చెప్తారు. సో అలాగే యమదూతలు వచ్చినప్పుడు యమలోకానికి తీసుకెళ్తారు. అక్కడ నరక బాధలు పడుతూ ఉంటారు అనమాట వాళ్ళు చేసిన పాపాలకి. అది సో అలా యమరాజ్యంలో ఆయన నివసించవలసి వచ్చింది అని చెప్తాడన్నమాట. ఇక్కడ ఏమైపోయిందంటే యమరాజు సభలో నీ తండ్రిని గమనించాను, అక్కడ ఉన్నాడు. అతను చాలా మతపరమైన వాడైనప్పటికీ అతను ఏకాదశి ఉపవాసాన్ని ముందుగానే విరమించినందున అతను యమలోకానికి వెళ్ళవలసి వచ్చింది. మీ తండ్రి నీ కోసం నాకు ఒక సందేశం ఇచ్చాడు. అతను ఇలా అన్నాడు, మహిష్మతి ఇంద్రసేన అనే రాజు నివసిస్తున్నాడు. దయచేసి నా పరిస్థితి గురించి అతనికి చెప్పండి. నా గత పాపాల కారణంగా నేను ఏదో ఒక విధంగా యమరాజు రాజ్యంలో నివసించవలసి వచ్చింది. దయచేసి అతనికి నా నుండి ఈ సందేశం ఇవ్వండి. ఓ కుమారా, రాబోయే ఇందిరా ఏకాదశిని దయచేసి గమనించండి. మరియు నేను స్వర్గానికి పైకి వెళ్ళగలిగేలా చాలా దాన ధర్మాలు చెయ్యండి. సో నారదుడిని గుర్తుపట్టి అతను చెప్తున్నాడు, నువ్వు ఎట్లాగో భూలోకానికి వెళ్తావు కదా, అక్కడ ఇంద్రసేన అనే మహారాజు మహిష్మతి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతనికి చెప్పు, నేను ఇక్కడ యమలోకంలో కొన్ని బాధలు ఉన్నాయి, నాకు ఏవో పాపాలు చేశాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వచ్చే ఇందిర ఏకాదశిని అతను కనుక పాటించి నియమ నిబంధనగా ఉన్నట్లయితే, వ్రతం చేసినట్లయితే నేను పైలోకాలకి వెళ్ళగలుగుతాను. యమలోకం అంటే కింద లోకాలు అన్నమాట. ఊర్ధ్వలోకం అని అంటారు, అధో లోకాలని కింద లోకాలని అంటారు. భూతలం ఏమో మధ్యలో ఉంటుంది. ఓకే, సో మనం పైనకి వెళ్ళాలని ఎప్పుడు ఆశించాలి, కానీ కింద లోకానికి నరకలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. సో అందుచేత ఇందిరా ఏకాదశి పాటించి మరుసటి రోజు దాన ధర్మాలు చేసినట్లయితే నేను పైలోకాలకి వెళ్ళగలుగుతాను అని ఒక సందేశము నారదుడికి అతను చెప్పాడనమాట. సో తాత్వికంగా మనం అర్థం చేసుకోవచ్చు, ప్రతి జీవి ఒక వ్యక్తి అని, మరియు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యాన్ని అభ్యసించాలి. తిరిగి ఇంటికి భగవంతుడి వద్దకి వెళ్ళాలి. గరుడ పురాణంలో చెప్పినట్లు నరకంలో బాధపడే వ్యక్తి కృష్ణ చైతన్యాన్ని అభ్యసించలేడు. ఎందుకంటే దేనికి కొంత మానసిక శాంతి అవసరము. ఇప్పుడు నరక బాధలు పడేవాళ్ళు కృష్ణ కృష్ణ నువ్వు జపం చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అంటే వాళ్ళు చెయ్యలేరు. సో నరకంలో ఉండే వాళ్ళకు కూడా ఒక ఓన్లీ భూమి మీద ఉండే ఈ ప్రపంచంలోనే, మన భౌతిక లోకంలోనే మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకే దేవతలు కూడా ఒక్కోసారి మనిషిలాగా పుట్టాలని కోరుకుంటూ ఉంటారంట. సో అందుచేత దీనికి ఎందుకంటే కొంత మనశ్శాంతి చాలా అవసరము. ఇది నరకం యొక్క ప్రతిచర్య హింసలకి అసాధ్యం చేస్తాయి. నరకంలో బాధపడే పాపి బంధువు పాపి పేరుతో కొంత దాన ధర్మాలు చేస్తే అతను నరకాన్ని వదిలి స్వర్గలోకానికి ప్రవేశించవచ్చు అని చెప్తున్నాడు. కానీ పాపి బంధువు తన బాధల్లో ఉన్న బంధువు కోసం ఏకాదశి ఉపవాసం పాటిస్తే బంధువు నేరుగా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తాడు. బ్రహ్మ వైవర్త పురాణం ఆధారంగా ఈ కథలో ఇలా చెప్పబడింది. సో ఇవన్నీ కూడా పురాణాలని ఆధారపడి కథ చెప్తున్నారన్నమాట. ఏ విధంగా అంటే బ్రహ్మ వైవర్త పురాణంలో ఈ విధంగా రాసి ఉన్నది అని చెప్తున్నారు. సో సామాన్యంగా మనం ఏకాదశి అంటేనే తెలియదు, ఏకాదశి వ్రత కథలు చేయము. సో మన బంధువుల్ని విముక్తి ఎలా పొందించగలము అంటే పొందించలేము. అందుచేత కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ వైష్ణవులకి తెలుస్తుంది కాబట్టి ఏకాదశి పాటించాలి అని చెప్తారు. నారదుడు చెప్తాడు, ఇప్పుడు వచ్చే ఏకాదశి ఇందిరా ఏకాదశి నువ్వు పాటిస్తే గనుక మీ యొక్క బంధువులు, అతను
నరకంలో ఉండే మీ తండ్రి చక్కగా పైలోకానికి వెళ్ళగలుగుతాడు అని చెప్తాడనమాట. సో అప్పుడు ఇంద్రసేన మహారాజు నారదుడిని అడుగుతాడు, ఏం చెయ్యాలి, నాకు ఒక విధి విధానం చెప్పండి అని చెప్తాడు. అప్పుడు నారదముని, ఓ మా రాజా, ఇంద్ర ఏకాదశి ఆచరించే పూర్తి ప్రక్రియను నేను వివరిస్తాను, దయచేసి వినండి అని చెప్పాడు. సో ఫస్ట్ పాయింట్ బై పాయింట్ ఆయన చెప్తున్నాడు. ఏంటి అంటే, ఏకాదశి అశ్విని మాసంలో చీకటి పక్షంలో వస్తుంది. ఏకాదశి ముందు రోజు దశమి తిథి నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూర్తి విశ్వాసంతో దేవుని కొంత సేవ చేయండి. మధ్యాహ్నం మళ్ళీ నీటితో స్నానం చేసి ఆపై మీ పితృదేవత విశ్వాసం మరియు భక్తితో నైవేద్యాలు సమర్పించండి. ఈరోజు ఒకటి కంటే ఎక్కువ సార్లు తినకూడదు మరియు రాత్రి నేలపై పడుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. మామూలుగా దశమి రోజు పాటించాల్సినవి. సో ఏకాదశి ఉదయం మీరు మేల్కొన్నప్పుడు మీ నోటి దంతాలను పూర్తిగా శుభ్రం చేసుకొని మరియు ప్రభు పట్ల లోతైన భక్తితో ఈ పవిత్ర ప్రతిజ్ఞ చేయండి. ఈరోజు నేను పూర్తిగా ఉపవాసం ఉంటాను మరియు అన్ని రకాల ఇంద్రియ భోగాలను వదులుకుంటాను. ఓ కమల కన్నులు కలిగిన దేవా, దోషరహితుడా, దయచేసి మీ కమల పాదముల వద్ద నాకు ఆశ్రయం ఇవ్వండి. సో భగవంతుడికి కోరుకోవాలన్నమాట, నేను ఈరోజు ఉపవాసం ఉండగలిగే శక్తి నాకు ఇవ్వు భగవంతుడా, నేను ఉంటాను, నీ పాదపద్మాలని అంటుక్కునే ఉంటాను ఈరోజు అని చెప్తా. సో మధ్యాహ్నం ఏం చేయాలి, మళ్ళీ శాలిగ్రామాలు అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఉంటాయి, ఇక్కడ జనరల్ పాయింట్స్ చెప్తున్నారు. శాలిగ్రామాలకి మళ్ళీ నమస్కారం చేసి పిండాలు ఇస్తూ ఆ తర్వాత తూర్పు దిక్కుగా ఇక్కడ నమ్మకంగా పూజించండి. తర్వాత అగ్నిలో నెయ్యి నైవేద్యాలు సమర్పించండి మరియు మీ పితృదేవతలకు సహాయం చేయడానికి నిర్దేశించిన తర్పణాన్ని సమర్పించండి. ఈ తర్పణాలు అనేది బ్రాహ్మణులు నేర్పిస్తారనమాట. ఏమీ లేదు, నీళ్లు చేతిలో తీసుకుని దోషులలో వదలడం అనమాట, వాళ్ళ యొక్క పేర్లు తలుచుకుని. తర్వాత అర్హత కలిగిన బ్రాహ్మణులకు తినిపించండి మరియు మీ స్తోమతకు అనుగుణంగా వారి కొంత ధనధాన్యాలు ఇవ్వండి. ఇప్పుడు మీరు మీ పితృదేవతలకు సమర్పించిన ఆహార పిండాలను తీసుకొని దానిని వాసన చూసి ఆవుకు నైవేద్యం పెట్టండి. తర్వాత ఋషికేశుడి ధూపం మరియు పూలతో పూజించండి. చివరగా శ్రీ కేశవ దేవత దగ్గర రాత్రంతా మేల్కొని ఉండండి. సో ఇలా మనము పిండాల పూజలు అవి చేసుకోవచ్చు అని చెప్తున్నారు, పితృపక్షాలు కాబట్టి. ఓకే, మనం అది చేయగలిగితే సరే, లేదు అంటే నైవేద్యాలు చక్కగా పెట్టుకొని ఆవు కనిపిస్తే ఆవుకి తినిపించడము, గుడికి వెళ్ళడం లాంటివి చేయవచ్చు. రాజు ఇంద్రసేనుడు ఆ మహానుభావుడి సూచనలు పరిపూర్ణంగా పాటించాడు. తన బంధువులు మరియు సేవకుల ఉపవాసం పాటించాడు. ద్వాదశి తిథి నాడు ఆయన ఉపవాసం విరమించాడు. ఆకాశం నుండి పువ్వులు పడ్డాయి. ఈ ఉపవాసం పాటించడం ద్వారా ఇంద్రసేన మహారాజు సంపాదించిన పుణ్యం తన తండ్రి యమరాజు రాజ్యం నుండి విడిపించి పూర్తిగా ఆధ్యాత్మిక శరీరాన్ని పొందేలా చేసింది. సో ఆధ్యాత్మిక శరీరం ఎలా ఉంటుందంటే చతుర్భుజ ఆకార విష్ణు రూపంలాగా ఉంటుందన్నమాట. సో నిజానికి ఇంద్రసేనుడు గరుడ వాహనుడి వీపు పైన ఉన్నవారి నివాసానికి అతడు ఎదగడం చూశాడు. ఇంద్రసేన స్వయంగా తన రాజ్యాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా పరిపాలించగలిగాడు మరియు కాలక్రమేణా ఆయన తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించినప్పుడు ఆయన వైకుంఠ ఆధ్యాత్మిక రాజ్యానికి కూడా వెళ్ళాడు. సో ఆయన ఈ వ్రతం చేయడం వల్ల ఆయన తండ్రికి విముక్తి కలగడం కాకుండా ఈయన కూడా ఒక వయసు అయిపోయేసరికి కొడుకుకి రాజ్యాన్ని అప్పగించేసి ఆయన కూడా ముక్తి పొంది పరలోకానికి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక రాజ్యానికి ఆయన కూడా వెళ్ళాడనమాట. ఓ యుధిష్ఠిర, అశ్విని మాసంలో చీకటి పక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి మహిమలు ఇవే, అంటే ఈ రకంగా ఉన్నాయి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఎవరికి? యుధిష్ఠిర్కి. తర్వాత ఈ కథ విన్నా లేదా చదివిన వ్యక్తి ఖచ్చితంగా ఈ లోకంలో జీవితాన్ని ఆనందిస్తాడు.
తన గత పాపాలకు సంబంధించిన అన్ని ప్రతిచర్యల నుండి విముక్తి పొందుతాడు మరియు మరణ సమయంలో అతను శాశ్వతంగా నివసించే భగవంతుని ఇంటికి తిరిగి వస్తాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మ వైవర్త పురాణం నుండి తీసుకోబడిన అశ్విని కృష్ణ ఏకాదశి లేదా ఇందిరా ఏకాదశి యొక్క వైభవాల కథనం ఇలా ముగుస్తుంది. సో ఈ వ్రత కథ, ఈ వ్రతం ఎందుకు పాటించాలి, ఎందుకు ముందు రోజు చెప్పడం జరుగుతుంది అని అంటే, రేపు ఒకవేళ కొత్తగా చెయ్యాలనుకునే వాళ్ళు చెయ్యొచ్చు. పితృదేవతలకి సంతోషాన్ని కలిగించే వ్రతం ఇది. సో మనం చేయాలనుకుంటే చేయొచ్చు. చేసిన తర్వాత మళ్ళీ చాలా వీడియోలు ఉంటాయి. ఈ కథ మీకు తెలిసిపోయింది కాబట్టి ఒకసారి చదువుకోవడం కానీ లేదా మీరే చెప్పుకోవడం కానీ చేసినట్లయితే మంచి పుణ్యం లభిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇది ఏకాదశి వ్రత కథ. రేపు ఇందిరా ఏకాదశి. సో ఎంతవరకు మనం పాటించగలిగితే అంతవరకు పాటించడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?